2019 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపును సొంతం చేసుకున్న వైసీపీ రాబోయే 30 సంవత్సరాలు తామే అధికారంలో ఉంటామనే ధీమాతో 2024లో కూడా తమదే అధికారమన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్న వారికి అభ్యర్థులందరూ ఓటమి పాలై ఎదురు దెబ్బతిని చతికిలు పడ్డారు. ఓటమికి కారణం వారంటూ తమ మనసుల్లో ఎదుటివారిపై దూషించుకుంటున్న తరుణంలో విశాఖ జిల్లా శాసన మండలి ఎన్నికలకు నగారా మోగడంతో ఆశావాహులందరి చూపులు దీనిపై పడ్డాయి ప్రస్తుతం. అయితే ఎవరు ఊహించని విధంగా ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎంపిక చేయడంపై విశాఖ వైసీపీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందనే చెప్పాలి. వంశీకృష్ణ శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీ పదవిని వదులుకొని జనసేన పార్టీలో చేరడంతో ఆ స్థానం ఖాళీ అయింది. విశాఖ వైసీపీకి చెందిన బడా నాయకులందరూ ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు కూడా. అయితే జగన్మోహన్ రెడ్డి పక్కా జిల్లా నాయకుడిని తెచ్చి విశాఖ జిల్లా అభ్యర్థిగా బరిలోకి దింపడం అందరి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. జగన్ను కలవడానికి వెళ్ళిన నాయకులు జగన్ నిర్ణయానికి ఎదురు మాట్లాడలేక లోపల కుదుగుతలాడుతున్న మొహం మీద నవ్వు పులుముకొని ఎప్పటిలాగానే తమ అంగీకారం తెలపవలసిన పరిస్థితి నెలకొంది. పైకి నవ్వుతూ ఉన్నా కానీ అన్న ఇంకా మారలా, గతంలో చేసిన తప్పిదమే, అదే ఎంపీ పోటీకి అర్హత ఉన్నవారిని కాదని పక్క జిల్లా నుంచి బొత్స ఝాన్సీకి అవకాశం ఇవ్వడం ఓటమికి కారణంగా ఇప్పటికే పలు విమర్శలు వెలువడ్డాయి. అదే తప్పు ఇప్పుడు కూడా చేస్తున్నారని చెప్పలేక మనోవేదనతో సతమతమవుతున్నారు. ఒక పక్క జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగుతున్న తరుణంలో ఇప్పటికే పార్టీ ఫిరాయింపులపై గోడ మీద పిల్లివాటం చూపిస్తున్న జంప్ జిలానీలు ఎంతమంది ఉంటారో, జంప్ అవుతారో వేచి చూద్దాం. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.